శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుండి 2026లో 8వ తారీఖున జూన్ నుండి 14వ తారీఖు వరకు వార ఫలాలని మనం ఇప్పుడు 12 రాసులకి గోచార ప్రకారం ఎలా ఉందో తెలుసుకోబోతున్నాం. జాతకం అంటే ప్రతి ఒక్కరికి ఒక క్యూరియాసిటీ. నా ఆరోగ్యం ఎలా ఉంది, నాకు వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, నా కుటుంబం ఎలా ఉంటుంది, నా జీవితం ఎలా ఉంటుందని ఒక క్యూరియాసిటీ. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క ఇష్టదైవాన్ని నమ్మండి, అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఈ 8/6/2026 నుండి 14/6/2026 వరకు ఈ వారం గ్రహాలన్నీ ఎలా ఉన్నాయన్నది మనం తెలుసుకోబోతున్నాం. రవి వృషభ రాశిలో ఉంటారు, బుధుడు వృషభ రాశిలో ఉంటారు, శుక్రుడు మిథున రాశిలో, కుజుడు సింహరాశిలో, గురుడు మిథున రాశి నుండి కర్కాటకానికి, శని మీనరాశిలో, రాహు కుంభరాశిలో, కేతు సింహరాశిలో ఉన్నారనమాట. ఈ వారంలో బుధ గృహ ప్రభావం వల్ల విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కొత్త ఆలోచనలతో ముందుకు వస్తాయి. శని ప్రభావం వల్ల కొంత ఆలస్యం ఉన్నప్పటికీ కృషి చాలా అద్భుతంగా ఉంటుందని మాత్రం చెప్పడం జరుగుతుంది. వృషభ రాశి మిత్రులారా, ఈ యొక్క వారమంతా కూడాను మీకు కుటుంబంలో శుభవార్తలు వినే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఇంకా వ్యాపారంలో కాస్త మెరుగుదలని కూడా చెప్పచ్చు. చక్కటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఉద్యోగంలో పై అధికారుల నుంచి ప్రశంసలు పొందే అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ రంగం మరియు గవర్నమెంట్ రంగం రెండు రకాలుగా కూడాను. ఇంకా ప్రేమ సంబంధిత విషయాలలో మీ యొక్క ప్రేమ పండి చక్కగా కుటుంబంలో చెప్పి కళ్యాణ యోగానికి వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ లాభదాయకంగానే ఉంటుందని కూడా చెప్పచ్చు. ఆరోగ్యం పెద్ద ఇబ్బంది ఏం లేదు, సాధారణంగా ఉంటుంది. ఈ వారం అంతా కూడా షేర్ మార్కెట్ పరిమితి పెట్టుబడులతో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ తో ముందుకు వెళ్ళండి. ఇంకా కళాకారులు, సినిమా వాళ్ళు కానీ టీవీ వాళ్ళకి కానీ మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో జీవిస్తున్నటువంటి వారు లేదా విదేశాలకి వీసా కోసం రిజెక్ట్ అయిన వాళ్ళు లేదా వీసాలు ఉంటాయి కదా, వాటికి సంబంధించినంత కూడా కాస్త పురోగతి కనబడే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇంకా కోర్టు వ్యవహారాలు సహనం అవసరం అని కూడా చెప్పడం జరుగుతుంది. ఉద్యోగస్తులకి, ప్రైవేట్ ఉద్యోగస్తులకి ప్రత్యేకించి మంచి అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పచ్చు. వ్యాపారస్తులు, ఇండస్ట్రీస్ ఉంటాయి చూసారా, ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఇస్ ద రైట్ టైం. మీ యొక్క లక్కీ నెంబర్ 6, వైట్ కలర్. ఈ వారం అంతా కూడా మీకు వైట్ కలిసి వస్తుంది. దక్షిణ దిక్కు మీకు చాలా అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు. ఓం నమ శివాయ అని చెప్పుకుంటూ శివారాధన చేయండి. శివాలయంలో 16 ప్రదక్షిణాలు చేయండి సోమవారం మరియు గురువారం. మంచి ఫలితాన్ని పొందుతారు. విజయోస్తు. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కోసం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించండి. లేదా మా ద్వారా తెలుసుకోవాలి మీ యొక్క జాతకం అంటే డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. ఇంకను అతి శక్తివంతమైనటువంటి అనుగ్రహం పొందడానికి మంచి అద్భుతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి కరంగాలి మాలను ధరించండి. ఆరోగ్యంగా ఉండండి, ఐశ్వర్యంగా ఉండండి. రుచిగా వస్తుంది.